తెలంగాణ రైతాంగానికి సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు నిరసనకు దిగారు. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని ప్లకార్డుల ప్రదర్శనతో ఎంపీలు నినాదాలు చేశారు. ఈ నిరసనలో ఎంపీ మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్, గడ్డం వంశీకృష్ణ, బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. వెంటనే యూరియా రిలీజ్ చేయాలి. फर्टिलाइजर रिलीज करना यूरिया जो किसान के लिए मर जा रहे वहाँ तेलंगाना में कांग्रेस पार्टी है बोल के రిలీజ్ చేయాలి. రైతులను కాపాడాలి. వెంటనే యూరియా రిలీజ్ చేయాలి. फर्टिलाइजर रिलीज करना यूरिया जो किसान के लिए मर जा रहे वहाँ तेलंगाना में कांग्रेस पार्टी है बोल के రిలీజ్ చేయాలి. రైట్ ఇక తెలంగాణ రైతాంగానికి అయితే సరిపడా యూరియా అందించాలని ఇటు ఢిల్లీ పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలైతే నిరసనకు దిగుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం రైతులకు యూరియా కొరత వల్ల చాలా అవస్థలు పడుతున్నారు. సో ఇప్పటికైతే ఎంపీలు అక్కడ నిరసనకు దిగారు. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? రైతుల్ని పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రైతాంగానికి ఈ వర్షాకాల సీజన్ కు సంబంధించి పూర్తి స్థాయిలో అందాల్సినటువంటి పూర్తి స్థాయిలో యూరియా అందలేదు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటు ఎరువుల కొరత అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది. పలు జిల్లాల్లో కూడా చెప్పులను క్యూ లైన్ లో పెట్టి అదేవిధంగా అక్కడే నిద్రపోతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రధానంగా ఒక్కో ఎకరాకు సరిపడాల్సినటువంటి మోతాదులో కూడా యూరియా కొరత ప్రధానంగా తెలంగాణ రైతాంగాన్ని వేధిస్తా ఉంది. అయితే ఇటీవలనే సీఎం రేవంత్ రెడ్డి సైతం ఢిల్లీకి వెళ్లిన సమయంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి జేపీ నడ్డాను కూడా కలిసి ఈ యూరియా అంశాన్ని కూడా చర్చకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ యొక్క యూరియా కొరతకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో స్పందించి అక్కడ ఉన్నటువంటి కొరతను తగ్గిస్తూ కూడా పూర్తి స్థాయిలో తెలంగాణకు కావాల్సినటువంటి మోతాదులో యూరియా సరఫరా చేయాలనేటటువంటి ప్రతిపాదనను కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి కేంద్ర మంత్రి కూడా సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ తర్వాత కూడా పెద్ద ఎత్తున అనుకున్న స్థాయిలో కూడా యూరియా రాలేదు. మరోవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం పదే అటు కాంగ్రెస్ పైన ప్రభుత్వం పైన కూడా ఆరోపణలు చేస్తా ఉంది. యూరియాను బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కూడా ఆరోపణలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తాజాగా పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఇవాళ నిరసన ప్రదర్శన చేశారు. భారీ ఎత్తున ఈ యొక్క నిరసన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి 8.3 లక్షల మెట్రిక్ టన్ల యూరియా అవసరం ఉంటుంది. అయితే దీనికి తగ్గట్టుగా యూరియా సరఫరా కేంద్రం చేయలేకపోయింది అనేటటువంటి ఆరోపణలు చేస్తూ అయితే ఇప్పటి వరకు 5.3 మెట్రిక్ టన్ల మాత్రమే తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్రంలో ఉన్నటువంటి ఆయా శాఖ నుంచి వచ్చినటువంటి పరిస్థితి అవుతుంది. మిగిలినటువంటి 3.1 మెట్రిక్ టన్ల యూరియా రావాల్సి ఉంది. ఆ యూరియాను కూడా వెంటనే విడుదల చేయాలి. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలి. తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి రంగంగా ఉంది. తెలంగాణలో ఇటీవల పండించినటువంటి ధాన్యం దేశంలోనే అత్యధికంగా రికార్డు స్థాయిలో ఉత్పత్తి అయిన నేపథ్యంలో కూడా ధాన్యం దృష్టిలో పెట్టుకుని కూడా రైతాంగానికి సరిపడా యూరియాను అందించాలి అనేటటువంటి డిమాండ్ చేస్తూ కూడా ఇవాళ నిరసన ప్రదర్శన చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. పార్లమెంటు ఆవరణలో ఇవాళ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీ మల్లు రవితో పాటు అటు అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా గడ్డం వంశీకృష్ణ, మరోవైపు బలరాం నాయకులు కూడా ప్రకాశులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూడా వెంటనే తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలనేటటువంటి డిమాండ్లు చేస్తూ కూడా వారు నిరసన ప్రదర్శన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ ఈ యొక్క ప్రధానంగా రైతులను వేధిస్తున్నటువంటి సమస్యగా ఉంది. యూరియా కొరత వల్ల ఇప్పటికే వరి నాట్లు వేసినటువంటి రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు
ఒకవైపు వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా షాపుల ముందు బారులు తీరాల్సి వస్తుంది. అదేవిధంగా చెప్పుల క్యూ లైన్లు పెట్టి అక్కడ పడిగాపులు కాయాల్సి వస్తుంది అనేటటువంటి ఆవేదనలో రైతాంగం ఉన్నటువంటి పరిస్థితి ఉన్న సమయంలో కూడా పార్లమెంటు వేదికగా ఈ యొక్క సమస్యను లేవనెత్తే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఈ నిరసనకు దిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. వెంటనే యూరియా రిలీజ్ చేయాలి, ఫర్టిలైజర్ రిలీజ్ కర్నా యూరియా